శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. ఈ వారంలో మీనరాశి యందు శనీశ్వరుని సంచారం కొనసాగుతూ ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క స్థితి. మిథున రాశి యందు రవి గురుల యొక్క సంచారం ఉన్నది. కర్కాటకం యందు బుధుడు, సింహం యందు కుజకేతుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు సంచరిస్తూ ఉండగా మేషరాశి లగాయత్తు కర్కాటకం వరకు ఈ వారంలో చంద్రుడు సంచరించబోతున్నారు. తులారాశి వారికి మనోబలం ఇనుముడిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. శాంత స్వభావం అవసరం. ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టండి. గౌరవ పురస్కారాలను అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ వారం అద్భుతమైన వారంగా చెప్పవచ్చును. కారణం ఏమిటంటే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత గ్రహాలు చాలా గొప్పగా యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థాన స్థిత శనీశ్వరుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండేటటువంటి పరిస్థితులు. సప్తమ స్థానంలో చంద్రుడితోటి వారం ప్రారంభమై దశమంలో ఉండేటటువంటి చంద్రుడితోటి వారం క్లోజ్ అవుతూ ఉంది. చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి కొన్ని పనులు మనకు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఏదో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటటువంటి తరుణంలో అటువంటి పనులన్నీ కూడా వారం చివరిలో ప్రారంభం చేస్తే అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. అలాగే ప్రత్యేకించి వారం ప్రారంభంలో అంటే ఆది సోమవారాల్లో మనసుకు నచ్చినటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి. నచ్చినటువంటి చోట్లలో భోజనం చేస్తూ ఉండడం, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే వారం మొదలు వారం చివరి కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. సరే, ఇక మధ్యలో ఉండేటటువంటి రోజుల్లో కొంత పని ఒత్తిడి, ఉద్యోగంలో ఒడిదుడుకులు, వ్యాపారపరమైనటువంటి విషయాలు లేదా ఈ స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలపై కొంత కసరత్తు చేసినప్పటికీ కూడా వాటిలో మీ శ్రమకు తగినటువంటి స్థాయిలో ఫలితాలని మనం ఆశించవచ్చు. ఇక్కడ భాగ్యస్థాన స్థిత రవి, ఇక్కడ రవితో కలిసి ఉన్నటువంటి గురువు, మౌఢ్యంలో ఉన్నటువంటి గురువు అయినప్పటికీ కూడాను ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల్లో వ్యత్యాసం ఉండదు. ప్రత్యేకించి ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, భూ లావాదేవీలకు సంబంధించిన విషయాలు, కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఒక కొలుక్కి రావడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి పదవులకు సంబంధించిన విషయాలు, లేదా ఏదైనా పరీక్ష రాస్తే వచ్చే రిజల్ట్, ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే వచ్చే రిజల్ట్, ఇవన్నీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా, అదీను 90% అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నది. అటు కుటుంబ సభ్యుల తాలూకా సపోర్ట్ కానీ, లేదా ఆరోగ్యం సహకరించడం కానీ, పలానా ఆరోగ్య సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుందేమో అనేటటువంటి భయం నుండి అమ్మయ్య పర్వాలేదు మనం దాటగలిగాము అనేటటువంటి స్థితికి చేరుకునేటటువంటి వరకు ఈ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాలని ఇస్తుంది. ఈ వారంలో తులారాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణం నీలము. వృశ్చిక రాశి వారు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తారు. ముఖ్య కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సహనం అవసరం. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. 1-2 ఎదురు దెబ్బలు తగిలిన అంతిమ విజయం మీదే. వ్యాపారాన్ని చాకచక్యంగా నిర్వహించండి. కొత్త నిర్ణయాల్లో దూకుడు పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ వారం చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉన్నది. వారం ప్రారంభం లగాయత్తు మధ్య వరకు కూడా చంద్రుడు 6-7 స్థానాల లాంటి వాటిలో సంచారం చేస్తూ ఉండడం, ప్రత్యేకించి మనసు ఎక్కడ ఉల్లాసాన్ని పొందుతుందో, చుట్టూరా కష్టాలు ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఇబ్బందులే ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అన్నిటినీ మర్చిపోయేటటువంటి విధంగా చేస్తాయి. ఈ వారంలో అటువంటి సందర్భాలు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి అటు అర్ధాష్టమ రాహుదోషం ఉన్నది, పంచమ శనీశ్వరుని యొక్క స్థితి, భృగు షట్కము అనేటటువంటి స్థితి, అలాగే అష్టమ రవి యొక్క దోషం, అష్టమ గురుదోషం, అలాగే దశమ మందు కుజకేతువులు, అందులో కుజుడు దశమ మందు దిగ్బల యుక్తుడి పాపంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి. ఇలా మాట్లాడుకుంటూ పోతే అంటే ఎందుకు మనం గ్రహాల గురించి తెలుసుకోవాలి అంటే టైం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఒక టైం బ్యాడ్గా ఉన్నప్పుడు అది దాని నుండి మనం ఎలా అధిగమించాలి. ఉద్యోగం మార్పు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయండి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉండండి. మాట అనేటటువంటిది ఇవ్వకండి. తర్వాత భరోసా, ష్యూరిటీలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇతరులను నమ్మి ఏ పని ప్రారంభం చేయకండి. స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీతో పని ఉన్నంత వరకు మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకొని దూరత్రా తీసుకెళ్లి మీతో పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసేటటువంటి వ్యక్తులు
వీళ్ళందరూ జీవితంలో ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల అవగాహన కలిగి ఉండండి. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఇవి ప్రధానమైనటువంటి సూచనలు. అయితే వీటి నుండి బయటపడడానికి దైవ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ ఇవి ఏవైనా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏం చేయాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం తెలుపు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మనోబలంతో విజయాలు లభిస్తాయి. దైవానుగ్రహం పరిపూర్ణం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పంచమ శుక్రయోగం సంపాదనల్ని ప్రసాదిస్తుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. ఆత్మీయుల ప్రోత్సాహం అందుతుంది. ఈ రాశి వారికి సప్తమ స్థాన స్థితి గురుడు అనుకూలమైన గ్రహము. పంచమ స్థాన స్థితి శుక్రుడు యోగించేటటువంటి గ్రహము. అలాగే చంద్రబలం ఉన్నది. ప్రత్యేకించి ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే అటు అష్టమ స్థానం ఖాళీగా ఉన్నది, అలాగే ఈ షష్టమ స్థానం కూడా ఖాళీగా ఉన్నది. ఎప్పుడైతే షష్టాష్టమ స్థానాలు ఖాళీగా ఉంటాయో గోచార ప్రకారంగా 90% వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవి కూడా ప్రత్యేకించి మనకు కనపడవు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం బలంగా ఏడిపించిందంటే అది 6లోనూ 8లోనూ ఉండాలి. ఆ స్థితులు లేవు. ఇక అర్ధాష్టమ స్థానంలో శనీశ్వరుడు కొంత బాధల్ని పెడుతూ ఉన్నా అవి దాటగలిగేటటువంటి బాధలు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శని అంటే ఏదో భయపడిపోతూ మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, మా మాట ఎవరు వినట్లేదు, పిల్లలు వినట్లేదు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటే ఇది మనం చెప్పేటటువంటి పద్ధతి కూడా ఉంటుంది. ప్రత్యేకించి వారి జాతకాలను బట్టి కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శనీశ్వరుడు అంత పీడించే గ్రహం కాదు. కొంత మానసికమైనటువంటి వేదనని కలుగజేస్తారు. అందుకనే ఏమన్నారు, ఈ అర్ధాష్టమ శనీశ్వరుడు ఉన్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉండగా ఎంతసేపు బయటకు వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితులు ఉంటాయని. కాబట్టి అది దాటగలిగేటటువంటిది. ప్రత్యేకించి దైవతారాధన కొంత మన మీద మనకు ఉండేటటువంటి కంట్రోల్ని బట్టి కూడా దాన్ని దాటగలుగుతాం. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా ఎదుగుదల కనపడుతూ ఉన్నది. కష్టే ఫలి. ఇక్కడ సప్తమంలో ఉండేటటువంటి గురుడు కొంత అవకాశాల రూపంలో మీకు ఉపయోగపడతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకా అండదండలు ఉంటాయి. అలాగే ఇక్కడ కుటుంబంలో జీవిత భాగస్వామి, సంతానం వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల లేదా వారికి ఉండేటటువంటి పరిస్థితుల పట్ల కొంత సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ధనురాశి వారికి కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాల్లో ఉండే అక్కడ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు లేదా విదేశాల్లో వ్యాపారం కోసం చూస్తూ ఉండేటటువంటి వారు, విదేశంలో ఇల్లు కొనుక్కోవాలి అమ్ముడవ్వాలి అనేటటువంటి వాటి కోసం చూస్తూ ఉండేటటువంటి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే వివాహాది శుభకార్యాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, సంతానం కలగడం లాంటి విషయాలన్నీ కూడా ధనురాశి వారికి బాగున్నవి. ఈ వారంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా కాలభైరవుని ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టక పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణం పసుపు. మకర రాశి. మకర రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. గతంలో దోషాలు తొలగిపోతాయి. వ్యాపార యోగం బలంగా ఉంది. చతుర్థ శుక్రుడు వాహనాది కొత్త వస్తువులను ప్రసాదిస్తాడు. సిరి సంపదల్ని పెంచుకోవడానికి సరైన సమయం. పరిస్థితులను బట్టి మీ ఆలోచనల్ని మార్చుకోండి. మకర రాశి వారికి షష్ఠ స్థానం ముందు రవి యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానం ముందు శనీశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానం ముందు రాహు యోగిస్తూ ఉన్నారు. వారంలో చంద్రుడి యొక్క ఆనుకూల్యత ఉన్నది. అంటే దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఈ సానుకూలతల వల్ల ఏ పని చేసినా దానిలో ఒక మంచి పాజిటివిటీ అనేటటువంటిది కనపడుతుంది. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా వ్యాపార అభివృద్ధి చూడాలి, ఉద్యోగంలో ఏదైనా మనకు ఉన్నతి కావాలి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు ఏదైనా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో సక్సెస్ రేటు ఉంటుంది. ఫలానా సంతానానికి ఏదైనా పెళ్లి చేయాలి లేదా ఈ రాశి వారి ఎవరికైనా వివాహం జరగాలి, సంతానం కలగాలి అనేటటువంటి ఆకాంక్షతోటి ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో చక్కగా అది పాజిటివ్ గా ముందుకు వెళ్లడం, అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం,
అష్టమంలో కుజకేతువులు ఉన్నప్పటికీ కూడా కష్టపడి మనం ఫలానా అప్పుల వాదన నుండి బయటపడాలి లేదా ఫలానా స్థానచలం కావాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి మకర రాశి వారిలో కూడా ఆ ప్రతిఫలం అనేటటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి నిజానికి అన్ని రాశుల కన్నా కూడా మకర రాశి వారికి చాలా పాజిటివ్ గా ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విదేశీయాన సంబంధ విషయాలు లేదా జీవితానికి సంబంధించి పురోగతికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మకర రాశి వారికి ఇది స్పష్టమైనటువంటి అనుకూలమైన కాలం. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అష్టమ కుజదోష నివారణకై సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణం లేత ఎరుపు రంగు. కుంభరాశి వారిని దైవబలం ముందుకు నడిపిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. పంచమ బృహస్పతి యోగం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. వ్యాపార ప్రయాణాలు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలని సృష్టించుకుంటారు. అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఆలోచించండి. వారం చివర్లో శుభవార్త వింటారు. ఈ రాశి వారికి షష్ఠ స్థానం నందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో గురుని యొక్క బలం కూడా ప్రధానమైనటువంటిది. ఈ 3 గ్రహాల తాలూకా స్థితిగతులే కుంభరాశి వారిని అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే జన్మరాశి యందు ఉన్నటువంటి రాహువు కుటుంబం నుండి ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతున్నారు. అది ఉద్యోగ పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, కుటుంబం నుండి దూరంగా వెళ్లేటటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో భర్త ఒక దేశంలోనూ భార్య ఇంకో దేశంలో ఇలా విడిగా ఉండడానికి కూడా రాహువు ప్రధానమైన కారణం. అలాగే 2వ స్థానం ముందు శనీశ్వరుడు ప్రతి దానికి తగువే. ఎవరితో మాట్లాడినా తగు వస్తూ ఉంటుంది. అసలు అనుకోని తగువులు, అక్కర్లేని తగువులు, దీనివల్ల టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, అనవసరమైన వేస్టేజ్ ఇవన్నీ కూడా శనీశ్వరుడు కల్పిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానం ముందు శుక్రుడు గాని, సప్తమంలో ఉండేటటువంటి కుజకేతువులు గాని జీవిత భాగస్వామి తాలూకా ఈగో ప్రాబ్లమ్స్ అంటే మీరు గమనించండి, ఇది వాళ్లకు ఉండేటటువంటి చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ మానసికమైనటువంటి స్థితిగతుల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. చాలా మౌనంగా ఉంటారు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గురువు పంచమంలో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా అతిగా ఆలోచన చేస్తూ ఎక్కడికక్కడ దేన్నైనా సరే తగ్గిద్దామన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ మీ సహనాన్ని మాత్రం చాలా గొప్పగా పరీక్షిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎంత బరస్ట్ అయిపోతారా అని చెప్పి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానం ముందు బుధుడు లౌకిక గ్రహం లౌక్యాన్ని ప్రదర్శించడంలో, ఏదైనా ఒక ఉపద్రవం వస్తూ ఉంటే తప్పించుకోవడంలో, మీ మీదకు పడబోతున్నటువంటి నిలాప నిందలను దాటడంలో అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నవన్నీ ఇబ్బందికరమైన విషయాలే. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక దీవిలో ఉన్నారు. ఆ దీవి చుట్టూ నీళ్లున్నాయి. నీళ్ళలో అన్ని మొసళ్ళే ఉన్నాయి. అసలు మీరు ఎలా బయటపడాలో తెలియదు. కానీ ఇక్కడ అనుకోని విధంగా ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు ఒక వంతెన కనపడేలా చేస్తుంది. కానీ దాన్ని వెతుక్కోవడంలోనే ఉంది మీ యొక్క శక్తి సామర్థ్యాలు. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. అప్పటి వరకు కూడా పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చేటటువంటి ఈ రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణం పసుపు. మీనరాశి వారికి వ్యాపారం లాభదాయకం. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కీలకమే. 4వ రాశిలోని బుధుడు ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తాడు. శుక్రయోగం సంపదల్ని వృద్ధి చేస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మంచి భవిష్యత్తు గోచరిస్తుంది. ప్రత్యేకించి పంచమంలో బుధుడు యోగిస్తున్నారు. శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నారు. కుజుడు అనుకూలంగా ఉన్నారు. చంద్రబలం ఉన్నది. ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా అనేక రకాల ఉపద్రవాల నుండి కాపాడుతూ ఉంటారు. మీరు గమనించండి, వ్యయస్థానం ముందు రాహువు అంటే 12లో రాహువు ఉంటే లిటరల్లీ చేతిలో ₹1 ఉండదు. అంటే ఆ డబ్బు ఎలా పాడు చేసేస్తారో అన్నది భగవంతుడికి కూడా తెలియదు. అలా చేతిలో నుంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అకౌంట్ డబ్బులు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. అది సరే, కొన్ని మంచి వాటికి కావచ్చు, కొన్ని చెడు వాటిని ఏదైనా డబ్బు నిల్వనివ్వకపోవడం అన్నది రాహు యొక్క తత్వం. ఏమీ లేకపోతే ఏ బెట్టింగ్లోనూ, జోదంలోనూ, స్పెక్యులేషన్లోనూ పోగొట్టేస్తారు. లేకపోతే ఏదో ఒక వస్తువు కొంటాడు. ఆ వస్తువు పాడైపోయింది వస్తుంది. దాన్ని రిపేర్ చేయించడంలో జీవితం వెళ్ళిపోతుంది. అలాగే బద్ధకం శనీశ్వరుడు ఇస్తారు. మానసిక భయం ఎక్కువగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, సుఖ సంతోషాలను తగ్గిస్తూ ఉండడం ఈ గ్రహాల తాలూకు ఫలితాలు. ఇలా ఈ గురుడు అర్ధాష్టంలో ఉండడం, లేకపోతేనేమో రవి అర్ధాష్టంలో ఉండడం, కుటుంబం తాలూకు సపోర్ట్ ఉండదు. జీవితంలో ఎవరి సహకారం ఉండదు. అటువంటి సమయంలో అటు
కుజుడు షష్ఠస్థానమందు, బుధుడు పంచమ స్థానమందు సొంత తెలివితేటలు, ఆరోగ్యం సహకరించడం, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం. రెండవ స్థానమందు శుక్రుడు తేలిగ్గా ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టగలిగేటటువంటి శక్తిని ఇవ్వడం, బుద్ధి కుశలత, ఆలోచనాత్మకమైనటువంటి శక్తి, సూక్ష్మ జ్ఞానము, వీటన్నిటినీ కూడా ఈ గ్రహాలు ఇస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుందంటే సిక్స్త్ సెన్స్ చెప్పేస్తూ ఉంటుంది రాబోయే ఉపద్రవాన్ని. ఇది నువ్వు ఇలా చేయగలిగితే బయటపడతావు. నిజానికి అలా అనిపించినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు అనుకుంటే వాళ్ళు దాన్ని ఏమీ చేయలేదు. మీనరాశి వాళ్ళకి ఇక్కడ సరిదిద్దుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు భగవంతుడు. అది కొంత కష్టమైనా పట్టుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నంత వరకు భయపడాల్సిన పరిస్థితులు లేవు. ఒక ఏదైనా ఇబ్బంది ఉన్నా దాన్ని దాటగలుగుతారు. అంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా గాని ఇక్కడ కాకపోతే ఏంటంటే సపోర్ట్ ఉండదు. ఇది ఒక నిమిషం దృష్టిలో పెట్టుకోవాలి. అంతసేపు మీకు మీరుగా కష్టపడమే ఇందులో కనపడుతూ ఉంది. విదేశాల్లో ఉండేటటువంటి వారు విదేశీ యానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి ఉడుదుడుకులుగానే చూడవచ్చును. పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం గాని లేదా అక్కడ ఉద్యోగం పోతుందని గాని అవకాశం లేదు. కాబట్టి అటువంటి భయాలు ఏమీ పెట్టుకునే అవసరం లేదు. కొంత మానసిక భయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు కూడా శివతాండవ స్తోత్రం గాని లేదా దశరథ కృత శని స్తోత్రం గాని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారం కలిసొచ్చేటటువంటి రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట వర్ణం తెలుపు. శుభం భూయాత్.